హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ స్టాక్ మార్కెట్ అంటే చాలామందికి అర్థం కాదు. కానీ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, మోస్ట్లీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ చాలామంది కూడా ఈ స్టాక్ మార్కెట్లోనే బిజినెస్ ఎక్కువ చేస్తారనమాట. అసలు ఈ స్టాక్ మార్కెట్లో ఉన్నంత డబ్బులు ఎక్కడా ఉండవు అనమాట. సో దీని గురించి మనందరం కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్లో అసలు షేర్లు ఎట్లా కొనుక్కోవాలి, షేర్లు ఎట్లా అమ్ముకోవాలి అనేది మొత్తం ఫుల్ డీటెయిల్గా ఇవాళ చూపిస్తాం మీకు. ఫస్ట్ మనం స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలంటే మనకి ఒక డీమ్యాట్ అకౌంట్ అనేది ఉండాలి. ఈ డీమ్యాట్ అకౌంట్ అనేది ఎట్లా తీసుకోవాలంటే మనకి ఇప్పుడు ఇంతకుముందు అంటే చాలా ఇబ్బంది, కానీ ఇప్పుడైతే మనకి మన మొబైల్లోంచి తీసుకోవచ్చు. మనకి ఇక్కడ గ్రో యాప్ కనిపిస్తుంది కదా, గ్రో యాప్. ఈ గ్రో యాప్ అనే కాదు, ఇంకా ఏంజల్ వన్, జిరోదా, అప్స్టాక్స్, పైసా ఇట్లా చాలా ఉన్నాయి యాప్స్. ఈ యాప్స్లో మీరు దేనిలోకి ఎంటర్ అయినా కానీ మీకు డీమ్యాట్ అకౌంట్ అనేది వాళ్ళే క్రియేట్ చేస్తారనమాట, మనం పాన్ కార్డు ఇవన్నీ ఇచ్చేస్తే. సో నాది గ్రో యాప్లో ఓపెన్ చేసా. దీంట్లో కొంచెం ఛార్జెస్ తక్కువ ఉన్నాయి, అందుకోసం ఓపెన్ అయింది కదా. ఇక్కడ చూడండి, ఫస్ట్ నిఫ్టీ 50 అని ఉంది కదా. నిఫ్టీ 50 అంటే ఏంటంటే మనకి మన ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్ అనేది హోల్డ్ చేస్తుంది అనమాట. ఇది మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, భారతీ ఎయిర్టెల్, ఇట్లా చాలా కంపెనీస్ 50 కంపెనీస్ అనేది ఇందులో ఉంటాయి అన్నమాట. ఇదేంటంటే మనకి ఈ 50 కంపెనీస్ గ్రో అవుతుంటే మనకి నిఫ్టీ ఇండెక్స్ కూడా గ్రో అవుతా వెళ్తుంది అనమాట. అలా కాకుండా ఈ 50 కంపెనీస్ కానీ డౌన్లోకి వెళ్తున్నాయి అనుకో, అప్పుడు ఈ నిఫ్టీ ఇండెక్స్ అనేది కిందకి వెళ్తుంది అనమాట. దీన్ని మనం ఎన్ఎస్సి అంటాం అనమాట. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. అట్లాగే మనకి బిఎస్సి కూడా ఉంటుంది. బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ముంబై దలాల్ స్ట్రీట్ ఉంది కదా, అదనమాట. ఓకే, ఇందులో మనకి ఈ బిఎస్సిలో టాప్ 30 కంపెనీస్ మాత్రమే ఉంటాయి. ఈ టాప్ 30 కంపెనీస్ అంటే అందులో ఉండే ఎన్ఎస్సిలో ఉండే బిఎస్సి ఉండే సేమ్, కాబట్టి ఇందులో 30 ఉంటాయి, అందులో 50 ఉంటాయి అనమాట. ఈ 50 డెవలప్ అవుతుంటే మన సెన్సెక్స్ అనేది అట్లా పెరుగుకుంటూ వెళ్తుంది. అట్లా కాకుండా డెవలప్ అవ్వట్లేదంటే పడిపోతూ వస్తుంది అనమాట. ఓకే, మరి టాప్ 50 మరి కంపెనీస్ ఎప్పుడు స్టేబుల్గా ఉంటాయి అంటే అట్లా ఉండవు. ప్రతి 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఏవైతే బెటర్గా పర్ఫామ్ చేయట్లేదో ఆ కంపెనీని రిమూవ్ చేసి ఇంకో కంపెనీని యాడ్ చేస్తారనమాట. అట్లా ఇది మన ఇండియా గ్రోత్ అనేది, ఎకానమీ చూపిస్తుంది అనమాట ఈ సెన్సెక్స్ అనేది. సో ఇప్పుడు అసలు ఎట్లా కొనాలి షేర్స్, ఎట్లా అమ్మాలనేది చూద్దాం. టాప్ 50 కంపెనీస్లో ఏదో కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఎన్ఎస్సిలోకి వెళ్ళి ఇక్కడ చూడండి, రిలయన్స్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి, భారతి ఇట్లా ఉన్నాయి కదా. సపోజ్ మనకి అంబానీ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు ఇదిగో బై అనే ఆప్షన్ ఉంది కదా. ఈ బై అనే ఆప్షన్ కొడితే మనకి ఒక షేర్ ప్రైస్ వాల్యూ వచ్చేసి 1298 రూపీస్ ఉందన్నమాట అప్రాక్సిమేట్లీ. సో మనకి ఒక 10 కావాలనుకో, 10 షేర్లు కొనుక్కుంటే ఒక 10 కావాలనుకో, మొత్తం ఎంత అవుతుంది? 13,010 రూపీస్. ఇక్కడ మనకి బ్రోకరేజ్ ఛార్జెస్ కూడా యాడ్ అయినాయి అనమాట. బ్రోకరేజ్ 12 రూపీస్, ఎక్స్చేంజ్, జిఎస్టీ, సెక్యూరిటీస్, సెబీ, స్టాంప్ డ్యూటీ, ఇట్లా ఇవి ఉంటాయి. ఇవి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మైనర్గా ఉంటాయి ఇవి. వీటి వల్ల పెద్ద ఇబ్బంది ఉండదు. బై కొట్టామనుకో డైరెక్ట్ మన ఫోన్పే అనేది అక్కడ వెళ్ళిపోద్ది అనమాట. నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ డే మొత్తం యాడ్ అయిపోతాయి అనమాట మనకి స్టాక్స్. ఇప్పుడు మనం అందులో పెట్టుబడి పెట్టినట్టు. ఇంకా కొన్ని రోజుల్లో అవి కానీ గ్రో అయినాయి అనుకో, అప్పుడు మనకి లాభాలు వస్తాయి అన్నమాట. అప్పుడు లాభాలు వచ్చినప్పుడు మళ్ళీ వెంటనే మనం సెల్ చేయాలి వాటిని. దానికి మార్జిన్ ఎంత ఉందో చూసుకొని లాభం వచ్చినప్పుడు, లాభం మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సెల్ బటన్ కొడితే మనకి వెంటనే సెల్ అయిపోతాయి. 1 డేలో మన బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్గా పడతాయి అన్నమాట. అది